या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. తులారాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. అలాగే ఆయన వక్రగతిలో సంచారం చేస్తారు కాబట్టి పంచమ స్థానం నుంచి 4వ స్థానంలోకి వచ్చి ఒక 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే రాహుగ్రహం 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి 11 నెలల 5 రోజులు, ఈ 5 రోజులు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. విద్య విషయంలో కావచ్చు, లేదు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకుందాం పిల్లవాడు, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళి అయితే వాడి పాటికి వాడిని వదిలేయచ్చు, వాడి జాతకం అక్కడికి అది అవుతుంది. ఇక్కడ ఇంకా మీతోటే ఉన్నాడు, మీ మీద ఆధారపడే ఉన్నాడు, మీ సలహా తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఉండగా అట్లాంటి వాడికి ఈ సంతానం మీద ఆ ఉద్యోగంలో డిస్టర్బెన్స్ రావటము ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. విద్య చదువుకుంటున్న వాడైతే విద్యలో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సంతానం మీద బుద్ధిబలం తగ్గుతుంది. కొంచెం చెడు స్నేహాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది సంవత్సర కాలం పాటు ఇది కాబట్టి ఆ విధంగా అది గమనించుకోవాలి. తదుపరి ఒక 25 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో, ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు విద్య విషయంలోను, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో కొన్ని ఇబ్బందులు పెడతాడు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి ఇది 25 రోజులు అంటే డిసెంబర్ 2026 ఇప్పుడు ఈ డిసెంబర్ కాదండి, అప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితి కాదు, ఒక నెల రోజుల పాటు. ఓకే. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో శని భగవానుడు చాలా చక్కటి ఫలితాలన్నీ సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే ఉండి మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే శని భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇక్కడ మీకు. అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతారు. మీకు అప్పు కావాలంటే అప్పు పుడుతుంది. ఆ పుట్టినటువంటి అప్పు కూడా మీకు సద్వినియోగం అవుతుంది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీకు ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆయన ఏ విధంగా చూసినా మొత్తం డబ్బులకి ఇబ్బంది ఉండదు. మీరు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు.
అప్పు కోసం ప్రయత్నిస్తే మీకు అప్పు దొరుకుతుంది. తద్వారా మీకు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చూస్తాడు ఆయన. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు. అలాగే ఇక భాగ్యస్థానం గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురువు 3 రాసుల్లో అంటే మిథున, కర్కాటక, సింహ 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్నటువంటిది జనవరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే సుమారుగా కాదు 5 నెలల పాటు ఆయన భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏ విధంగా అంటే మీకు గుళ్ళకి వాటికి వెళ్ళగలుగుతారు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. పెళ్ళి కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్ళి కుదరటమో పెళ్ళి అవ్వటమో ఖచ్చితంగా జరిగే అవకాశం. గోచార రీత్యా భాగ్యస్థానంలో గురు సంచారం ఒక సరి అయిన వివాహ సమయంగా కూడా ఉంది. ఒకవేళ వివాహం అయిపోయి ఉన్నట్టయితే వారి మధ్యన అన్యోన్య దాంపత్యం జరుగుతుంది. ఈ విధంగా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తదుపరి 5 నెలలు అయిపోయిన తర్వాత ఆయన జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10 వరకు, అక్టోబర్ 30 వరకు 10వ నెల అక్కడ మీకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. దశమ స్థానంలో సంచారం అనేటటువంటిది ఉద్యోగపరమైన చిక్కులన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు, ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. మీకు శ్రమకు తగినటువంటి ఫలితం దొరకకపోవటము, అలాగే వృత్తిపరమైన వ్యాపారపరమైన ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. మరి వ్యాపారం జరగకపోతే ఆదాయం రాదు కదండి. అలాగే వృత్తి గవర్నమెంటే ఉద్యోగమే అనుకోండి, అక్కడ కూడా ఏవో రాజకీయాలు, మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశానికో లేకపోతే దూర ప్రదేశాలకో ట్రాన్స్ఫర్ అయిపోవటము, లేదా ఏమీ దొరకనటువంటి పల్లెటూరులకో లేకపోతే మరి అరణ్యాలకు దగ్గరగా ఉండే ఊర్లేవో ఉంటుంటాయి అటువంటి దగ్గరికి, లేకపోతే వేరే స్టేట్లలో మనకు ఆ భాష రాదు అటువంటి దగ్గరికి ట్రాన్స్ఫర్లు అవ్వటం, ఇట్లాంటివన్నీ మొత్తం మీద ఉద్యోగపరమైన చిక్కులు ఖచ్చితంగా ఉంటాయి. వృత్తి కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది ప్రతివారు ఏదో వ్యాపారం వ్యవసాయం చేస్తూనే ఉంటారు కదా, వారందరికీ కూడా వృత్తిపరమైన ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉన్నది 5 నెలల పాటు. ఓకే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ అక్కడ వరకు. తదుపరి ఆయన అతిచారంతో ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు. ఈ సింహరాశిలో 2 నెలల పాటు ఉంటారు. ఇక్కడ ఈ 2 నెలలు ఏకాదశి స్థానం కాబట్టి ధనానికి లోటు రాదు. ఏ విధమైన లోటు, ధనానికి లోటు లేకుండా చూస్తాడు ఆయన. ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది, మంచి వ్యవహార నైపుణ్యం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దశమ స్థానంలో ఇస్తే తదుపరి 2 నెలల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. అక్కడ కూడా మీకు బాగా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీకు లాభం, ధనం ఇంత ఈజీగా అనిపించేటంత సంపాదన అనిపించేట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా చాలా లాభాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా గురు సంచారం మీకు మొత్తంగా సంవత్సరంలో 3 రాసుల్లో మీకు భాగ్యస్థానంలోనూ ఏకాదశి స్థానంలోనూ భాగ్యస్థానంలో 5 నెలలు, వ్యయస్థానంలో ఏకాదశి స్థానంలో అంటే మీకు సింహరాశిలో 2 నెలలు, మొత్తంగా 7 నెలల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు గురువు. అర్థమైంది కదండి. ఇప్పుడు అలాగే ఈ ఏకాదశి స్థానంలోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈయన కూడా పోటీగా గురువుకు సమానంగా సంవత్సరం కాలం పాటు ఆయన ఇంకా మీకు 2 నెలలే ఇక్కడ ఏకాదశి స్థానంలో ఉండి ఫలితాలు ఇస్తే, కేతువు మీకు పూర్తిగా సంవత్సరం అంతా కూడా సరైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలన్నీ, ధనార్జన బాగుంటుంది, వ్యవహార నైపుణ్యం బాగుంటుంది, అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా కేతువు కూడా ఇస్తూ ఉన్నాడు మీకు. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీకు శని పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, గురువు 7 నెలల పాటు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, అలాగే కేతువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కేతువు శని పూర్తి ఫలితాలు ఇస్తున్నారు, అట్లాగే
శ్రీ గురువు 7 నెలల పాటు మీకు అనుకూలం. అంటే మొత్తంగా మీకు పూర్తిగా ఉపయోగం అంటే లాభదాయకంగా లేనటువంటి గ్రహం రాహు ఒకటే. మిగతావన్నీ 2 పూర్తిగాను 1 పాక్షికంగాను అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మొత్తంగా చెప్పుకోవాలన్నట్టయితే ఈ ఈ తులారాశి వారికి గోచారం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నవే 4 గ్రహాల గురించి కాబట్టి సంవత్సరానికి ఎంతకంటే వేరే గ్రహాలు ఇందులో ప్రసక్తి రాదు. కాబట్టి ఈ 4 గ్రహాల్లో ఒక గ్రహం సగం, ఒక గ్రహం పూర్తిగాను అనుకూలించట్లేదు. మిగతావన్నీ బాగున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి మొత్తంగా ఈ సంవత్సరం గోచార ఫలితాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అని చెప్పడానికి లేదు. మిగతావన్నీ ప్రతి నెల వచ్చినప్పుడు అక్కడికి మళ్ళీ ఆ చిన్న గ్రహాల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. అలాగే నెలవారీ పెట్టివి ఉంటాయి. నెల 15 రోజులు సంచారం చేసే గ్రహాలు, 2.5 రోజులు సంచారం చేసేటట్టు చంద్రగ్రహ ఫలితాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే తులారాశి వారికి బాగున్నది. ఏదైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ మంత్రాన్ని విడిచిపెట్టవద్దు. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు పూర్తి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహం రాహుగ్రహం ఒకటే. వీలుంటే సంవత్సర ఫలితాలు కాబట్టి 1.5 కేజీ నువ్వులు తీసుకొని, నువ్వులు కాదు మినుములు తీసుకొని ఓ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయండి. సంకల్పం చెప్పించుకొని పంచమ చతుర్థ స్థాన దోష పరిహారార్థం అని చెప్పేసి ఆ మినుములు దానం ఇప్పించేసేయండి. దాంతో మీకు రోజువారీ అలాగా చదువుకుంటున్నారు కాబట్టి ఆ దోష పరిహారం అవుతుంది.